అవును. స్టాక్ మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా డ్రా చేయాలో ఈజీ వేలో చెప్పవా? ఓకే అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓకే అండి. మనమైతే ముందుగా మనం ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ చార్ట్స్‌లో క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఆ క్యాండిల్స్‌ని మనం లైన్స్‌లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా. ఎక్కడైతే బాటమ్స్ ఉన్నాయో అంటే ఈ చార్ట్స్ యొక్క బాటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్‌గా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ బాటమ్ ఏది ఈ బాటమ్ ఓకేనా. ఈ బాటమ్ తర్వాత ఈ బాటమ్ ఓకేనా. పైన టాప్ ఏదుంది? ఈ టాప్ ఉంది. ఓకేనా. ఈ టాప్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఈ టాప్ ఉంది కదా! సో, పైన టాప్‌ని కింద బాటమ్‌ని కలుపుతూ మనం ఏం చేయాలంటే ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. సపోజ్‌గా రెక్టాంగిల్. ఈ బాటమ్ ఉంది కదా! ఈ బాటమ్‌ని పట్టుకొని ఈ బాటమ్‌ని కలుపుతూ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం. ఓకేనా. మళ్ళీ సేమ్ అలాగే పైన టాప్ ఉన్నాయి కదా! ఆ టాప్‌ని కలుపుతూ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం. సో, ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అన్నమాట. అంటే సపోర్ట్ అండ్ డిమాండ్ ఓకేనా. సో, ఇలా మనం ఈజీ వేలో డ్రా చేసుకోవచ్చు.